కొన్ని నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ కానివ్వండి, పెనమలూరు కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, చంద్రగిరి కానివ్వండి, డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏ విధంగా మహిళలను డ్వాక్రా సంఘాలను ప్రలోభాలకు గురి చేసే చీరలు పంచుతామని చెప్పి రకరకాల మీటింగ్స్ పేరుతో వాళ్ళని పిలిపించుకొని మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వివిధ రకాల కార్యకలాపాలకు డ్వాక్రా సంఘాలని మాకు ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళని లీడ్ చేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ కూడా, ఆర్పీలను కూడా, వాళ్ళకు కూడా మేము మీకేదో చేస్తాం, తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో డ్వాక్రా మహిళల్ని వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అని చెప్పేసి బెదిరించే కార్యక్రమానికి తెరతీస్తా ఉన్నారు. అదేమని చెప్పేసి ప్రతిపక్షాలు నోరు విప్పి మాట్లాడితే భౌతిక దాడులు చేసే కార్యక్రమానికి అంత నీచమైన సంస్కృతి తెరతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి డ్వాక్రా మహిళలకు ఏం చేశారండి? 5 సంవత్సరాల్లో డ్వాక్రా మహిళల సంక్షేమానికి మీరు చేసింది ఏమిటి? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని తన మానసిక పుత్రికలుగా చూసుకొని ప్రపంచ చిత్రపటంలో చూపించి డ్వాక్రా మహిళ అంటే తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబానికి స్వావలంబనగా ఉండాలని చెప్పి మంచి సదుద్దేశంతో డ్వాక్రా గ్రూపుల్ని, డ్వాక్రా మహిళల్ని తయారు చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా డ్వాక్రా మహిళలు పడినటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీటింగ్స్కి రాకపోతే మేము మీకు లోన్స్ ఇవ్వమని చెప్పడం, అలాగే మీ కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇవ్వమని చెప్పడం, ఇలా ఎన్నో బెదిరించే కార్యక్రమాలకి తెరతీసి డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రమే. ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీకు డ్వాక్రా సంఘాలను ఓట్లు అడగటానికి వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో 1,14,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. మీకు ఒకసారి ఆలోచన చేసుకోండి, డ్వాక్రా సంఘాలకి నేను ఏమి చేశాను అని చెప్పేసి, ఏ విధంగా వాళ్ళ అభివృద్ధిలో నేను పాటుపడ్డాను అని చెప్పేసి ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే డ్వాక్రా గ్రూపులకి ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి సంక్షేమం ఏంటి?